మీరు గర్ల్ చైల్డ్ సేఫ్టీ పైన ఆడపిల్లలకి రక్షణ ఎంతో అవసరం ఉందని, ఆడపిల్లలకి తెలియని రక్షణ విషయాలను 10 సూత్రాల రూపంలో శ్రీ బాలచంద్ర స్వామి గారు అందించారు. అవే మీ చేతిలో ఉన్నవన్నీ కూడా ఒక్కసారి చదవండి. ఫస్ట్ ఏముంది? బీ విజిలెంట్ అంటే అప్రమత్తంగా ఉండండి. మీ దగ్గరికి వస్తే ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి ఈ 10 సూత్రాలు చెప్తాయి. ఎవరు లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బీ విజిలెంట్ అప్రమత్తంగా ఉండాలి. మీరు బయట వెళ్తూ ఉన్నారు, దారిలో ఎవరో ఆకతాయిలు మిమ్మల్ని ఆట పట్టించేకో ఇబ్బంది పెట్టేకో వస్తున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? జాగ్రత్త ఫోన్ చేస్తారు. ఎవరికి చేస్తారు? పేరెంట్స్ కి ఫోన్ చేసి మీరు ఎవరో ఎండ పడుతున్నారు చెప్తారు. మీరు చెప్తారా? ఏ దొంగతంగా ఉంటూ మా అమ్మ నాన్న వచ్చేంత వరకు ఉంటూ ఉండని చెప్తారా మీరు? మళ్ళీ ఏం చేయాలి? అప్పుడు గట్టిగా అరచాలి. ఎందుకంటే అట్లీస్ట్ మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఉంటే కనీసం వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారని. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? సేఫ్టీ టూల్స్ ఉపయోగిస్తారు. వెరీ గుడ్, చప్పట్లు. ఏమేమి ఉంటాయి మీ దగ్గర సేఫ్టీ టూల్స్? దొంగ వచ్చి రాగానే ఆగండి నేను పిన్ని తీయాలి అని అంటారా? రాళ్ళతో. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు. రాళ్ళు ఏదైనా దొరికితే రాయితో కొట్టాలి. మీ చేతులు లేవా? వేళ్ళు లేవా? వేళ్ళకి గోళ్ళు లేవా? మీ నోటిలో పండ్లు లేవా? ఎవరైనా వస్తే చేయాలి. అవి టూల్స్ కాదా? ఇంటికి వెళ్ళి కారం పొడి తెచ్చి కొడతాను, దొంగ వెయిట్ చేయి, ఇంటికి వెళ్ళి కారం పొడి తెచ్చి కొడతా అంటే ఉంటాడా? పెప్పర్ స్ప్రే కొనుక్కొని వచ్చి తెచ్చి కొడతానంటే దొంగ ఉంటాడా? మరి ఏం చేయాలి అప్పుడు? మనం కింద ఇసుక ఉంటే ఇసుక మీద కొట్టాలి. నీ చేతులు వెనకల నుంచి పట్టేశారు, అప్పుడు ఏం చేయాలి? వెనకల నుంచి ఇట్లా తన్నాలి. 2 చేతులు గట్టిగా పట్టుకున్నారు, అప్పుడు మీరేం చేయాలి? ఇలా ఇడిపించుకునే ప్రయత్నం చేయకూడదు, సరేనా? మీ మోకాళ్ళతో మగవాళ్ళ 2 కాళ్ళ మధ్య ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అభయ ఫౌండేషన్ వారికి, ఈ కార్యక్రమాన్ని లీడ్ చేసినటువంటి మేడం బాబీ గారికి, మేడం అసిస్ట్ చేసిన వారందరికీ మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.